Dear students, in today's class, we will discuss about role of DBMS. In previous class, we learned about the definitions of data, field, record, table, and database. Finally, what is DBMS? DBMS means Database Management System. డేటాబేస్ని మనం మ్యానిపులేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ని డిబిఎంఎస్ అంటాం. డేటాబేస్ అంటే చెప్పుకున్నాం కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని. ఈ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్లో అసలు టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్లో కనుక మనం రికార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసినటువంటి రికార్డ్స్ని మాడిఫికేషన్ చేయవలసి వస్తే ఎలా చేయాలి, అలాగే మనకి కావాల్సిన రికార్డ్స్ని ఎలాగ టేబుల్స్ నుంచి మనం తీసుకోవాలి, వాటికి కావాల్సినటువంటి కమాండ్స్ అన్నింటినీ కూడా, వాటికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం ప్రొవైడ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ని డిబిఎంఎస్ అంటాం. అయితే ఇక్కడ మనం చూసినటువంటి డయాగ్రామ్లో అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క రోల్ ఏంటనేది తెలుస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఎండ్ యూజర్స్ అండ్ డేటాబేస్. ఎండ్ యూజర్స్ అంటే ఇంకో వీళ్ళు, డేటాబేస్ అంటే ఇంకో ఇది. ఇక్కడ ఇది ఒక ఇన్వెంటరీ డేటాబేస్. ఈ ఇన్వెంటరీ డేటాబేస్లో కస్టమర్ టేబుల్, ఇన్వాయిస్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ అని చెప్పేసి 3 టేబుల్ ఉన్నాయి. ఎండ్ యూజర్స్ అంటే ఆ డేటాని కావాల్సినప్పుడు తీసుకోవడానికి లేదా ఆ టేబుల్లోకి డేటాని పంపించడానికి ఇక్కడ సిస్టమ్స్ దగ్గర ఎవరైతే ఉండి ఆపరేట్ చేస్తున్నారో ఆ ఆపరేటర్స్ని అంటే ఎండ్ యూజర్స్ అంటాం. హూ వర్క్స్ విత్ డేటాబేస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎండ్ యూజర్స్. ఉదాహరణకి మనం ఈ ఇన్వెంటరీ సిస్టమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా కస్టమర్ వస్తే కనుక ఆ కస్టమర్ పర్టికులర్స్ అన్నీ కూడా టేబుల్లోకి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఇన్వాయిస్ని ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా న్యూ ప్రొడక్ట్స్ని మనం లాంచ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ టేబుల్లోకి డేటా పంపించాలి. ఇలాగా ఈ కస్టమర్ టేబుల్లోకి, ఇన్వాయిస్ టేబుల్లోకి, ప్రొడక్ట్ టేబుల్లోకి డేటా పంపించడానికి కానీ లేదా అందులో ఉండేటువంటి డేటాని కావాల్సి వచ్చినప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి కానీ కమాండ్స్ని ఇష్యూ చేసేవాళ్ళు ఎవరంటే ఎండ్ యూజర్స్. వీళ్ళు కమాండ్స్ ఇష్యూ చేస్తారు సిస్టమ్ ద్వారా ఉండి. అంటే ఈరోజు ప్రొడక్షన్ ఎంత అయింది, మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఎంతమంది కస్టమర్స్ మన దగ్గర ప్రొడక్ట్ పట్టుకెళ్ళారు, నెక్స్ట్ ఈరోజు మనకి బిజినెస్ ఎంత అయింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్పుట్ అవుట్పుట్ చేసేవాళ్ళు ఎవరంటే ఎండ్ యూజర్స్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్స్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా కస్టమర్సే ఆపరేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో ఈ ఎండ్ యూజర్స్ అంటే వీళ్ళు హూ వర్క్స్ విత్ కంప్యూటర్ ఆర్ ఎండ్ యూజర్స్. నౌ ఇక్కడ డిబిఎంఎస్ అన్నాను చూడండి. ఈ డిబిఎంఎస్ ఏం చేస్తుందంటే ఎండ్ యూజర్ ద్వారా వచ్చినటువంటి రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఉదాహరణకి అక్కడ ఈరోజు మొత్తానికి ఏ ఏ ప్రొడక్ట్ ఎంతెంత స్టాక్ ఉందని చెప్పేసి ఆ హెడ్ అడిగారు ఎంప్లాయీని. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఒక క్వరీ ఇస్తారన్నమాట. అంటే ఒక క్వశ్చన్ టైప్ చేస్తాడు, హౌ మచ్ ప్రొడక్ట్ ఈజ్ బ్యాలెన్స్ ఇన్ ప్రొడక్ట్ టేబుల్ అనేది ఒక కమాండ్ ఇష్యూ చేస్తారనమాట. అంటే ప్రొడక్ట్ ఎంత ఉంది అని చెప్పేసి సిస్టమ్ని అడుగుతాడు. అలాగా ఒక క్వశ్చన్ని రైజ్ చేసినప్పుడు దాన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది, కమాండ్ని రిసీవ్ చేసుకుని ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తిరిగి తీసుకొచ్చి ఎండ్ యూజర్కి ఇస్తుంది. అంటే ఇక్కడ ఎండ్ యూజర్ ఇచ్చేటువంటి డేటాని కానీ లేదా ఈ టేబుల్లో ఉండేటువంటి డేటాని ఎండ్ యూజర్కి పంపించడం కానీ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే డిబిఎంఎస్. అందుగురించే డిబిఎంఎస్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ డేటాబేస్. డేటాబేస్కి ఎండ్ యూజర్స్కి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కింద ఉండి ఎండ్ యూజర్స్ ఇచ్చేటువంటి డేటానేమో టేబుల్స్లోకి, టేబుల్లో ఉండేటువంటి డేటానేమో ఎండ్ యూజర్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిబిఎంఎస్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిబిఎంఎస్. ఇక్కడ ఒక 2 డెఫినేషన్లు మనం తెలుసుకోవాలి. ఒకటి సిస్టము, రెండోది ఇన్ఫర్మేషన్ సిస్టము. ఒకటి సిస్టమ్, ఒకటి రెండోది ఇన్ఫర్మేషన్ సిస్టము. ఇది వరకటి రోజుల్లో అసలు కంప్యూటర్ని వాడేవారు కాదు. అంటే నాట్ కంప్యూటరైజ్డ్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కంప్యూటరైజ్ చేయడము అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆర్గనైజేషన్లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కంప్యూటర్ ఉపయోగించి చేస్తుంటే అప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. ఓల్డెన్ డేస్లో బ్యాంక్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎలా జరిగేవి, పుస్తకాల రూపంలోనే జరిగేవి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్స్. అకౌంట్ మెయింటెనెన్స్ కానీ క్యాష్ కానీ ఇవన్నీ కూడా లెడ్జర్స్ అన్నీ కూడా ఏం జరిగేవి, బుక్స్ రూపంలోనే జరిగేవి. అక్కడ కంప్యూటర్ ఉపయోగించేవారు కాదు. సో దట్ ఈజ్ ఓన్లీ సిస్టమ్. So all the transactions and all the operations in particular can be done through manually. అలా మాన్యువల్గా జరుగుతుంటే దాన్ని అప్పుడు సిస్టమ్ అంటాం.
తర్వాత ఏం చేశారు, కంప్యూటరైజ్ చేశారు. బ్యాంక్స్ని కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఇన్వెంటరీస్ని కానీ, తర్వాత కంపెనీస్ని కానీ ఏం చేశారు, కంప్యూటరైజేషన్ చేశారు. కంప్యూటరైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే అక్కడ వర్క్ చేసేటువంటి మనుషులు బదులుగా సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సిస్టంలో సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా డేటాని డేటాబేస్లోకి పంపించడం, ఆ సాఫ్ట్వేర్ ద్వారా డేటాబేస్లో ఉండేటువంటి డేటాని తాము పొందడం చేస్తుంటారు అనమాట. అక్కడ ఉపయోగించే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ డిబిఎంఎస్ అనమాట. కాబట్టి ఏ సిస్టమ్ విచ్ హ్యాస్ నో కంప్యూటర్ ఈజ్ ఎ నార్మల్ సిస్టమ్. ఏ సిస్టమ్ హూ వర్క్స్ విత్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ as ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి ఉండేటువంటి తేడా అది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే హౌ మెనీ కస్టమర్స్ విజిట్ అవర్ షాప్ అని చెప్పేసి ఒక క్వరీ రైజ్ చేస్తాడు. క్వరీ అంటే క్వశ్చన్ అనమాట. క్వరీ అంటే అర్థం ఏంటంటే మనం డిబిఎంఎస్లో క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తాడు. అప్పుడు వీడు ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఈ డిబిఎంఎస్ రిసీవ్ చేసుకుని ఆ డేటాబేస్లో ఈ క్వశ్చన్కి తగ్గ డేటా ఇవ్వగలిగే టేబుల్ ఏదుందా అని చూసుకుంటుంది. ఓకే, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి కస్టమర్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. ఈ కస్టమర్ టేబుల్లో ఉండేటువంటి డేటాని తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి ఇస్తుంది, ఎండ్ యూజర్స్కి ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఇంకో డేటాబేస్ అంటే ఇది బ్యాక్ ఎండ్. మరి ఫ్రంట్ ఎండ్ ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఇగో ఇక్కడ. అంటే ఫామ్స్, రిపోర్ట్స్ ఉంటుంటాయి అనమాట. ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే ఒక ఫామ్లో అతను క్వశ్చన్ని టైప్ చేస్తాడు. ఆ ఫామ్లో క్వశ్చన్ని టైప్ చేసి ఏం చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు. ఆ ఫామ్ ద్వారా వచ్చేటువంటి క్వశ్చన్ని కమాండ్ని డిబిఎంఎస్ రిసీవ్ చేసుకుని దానికి తగినటువంటి డేటాని రిపోర్ట్స్ రూపంలో ఇస్తుంది అనమాట. కాబట్టి ఫామ్స్, రిపోర్ట్స్ ఇంకో ఇక్కడ ఉంటాయి. ఈ సిస్టమ్స్ ద్వారా ఫామ్స్ని, రిపోర్ట్స్ని జనరేట్ చేస్తారు. అంటే డేటా కావాలంటే ఈ ఫామ్ ద్వారా క్వరీ సబ్మిట్ చేస్తాడు. డేటా తిరిగి పొందాలి అంటే రిపోర్ట్ ద్వారా ఒక పర్టికులర్ ఫార్మేట్లో డేటాని రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నాం అడ్మిషన్ రికార్డ్ అని, అడ్మిషన్ ఫామ్ అని, టీసీ, కాండక్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి. అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫ్రంట్ ఎండ్, అడ్మిషన్ రికార్డ్ అనేది బ్యాక్ ఎండ్. అక్కడ మళ్ళీ తిరిగి మనం పొందేటువంటి టీసీ అవన్నీ కూడా మళ్ళీ ఫ్రంట్ ఎండ్ రిపోర్ట్స్ అనమాట. కాబట్టి ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే మొట్టమొదట ఈ డిబిఎంఎస్కి ఒక క్వరీని ఇస్తాడనమాట. ఆ క్వరీ ఏ విధంగా ఉండాలి, క్వరీని ఎలా టైప్ చేయాలి, ఏ కమాండ్స్ ఇస్తే మనం టేబుల్లో ఉండే డేటాని రిట్రీవ్ చేసుకుంటాము, అసలు టేబుల్లోకి రికార్డ్స్ ఇవ్వాలంటే ఏ కమాండ్ టైప్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఎవరంటే డిబిఎంఎస్ఏ. ఇట్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ టూల్స్ టు మ్యానిపులేట్ అవర్ డేటాబేస్. అగో డేటాబేస్ అది. అసలు డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఆ డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయాలన్నా, ఆ టేబుల్స్లో రికార్డ్స్ పంపించాలన్నా, రికార్డ్స్ని రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా, టేబుల్ని మ్యానిపులేట్ చేయగలగలన్నా మనకు కొన్ని కమాండ్స్ కావాలి, టూల్స్ కావాలి. ఆ కమాండ్స్ని, టూల్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే డిబిఎంఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ డిబిఎంఎస్. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ డేటాబేస్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మెటా డేటా అన్నాం. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్వాయిస్ టేబుల్లోనేమో కస్టమర్ ఏ ప్రొడక్ట్లు తీసుకున్నాడు, ఎంత బిల్ అయింది, ఇలాంటివన్నీ కూడా ఇన్వాయిస్లో ఉంటాయి. ప్రొడక్ట్ టేబుల్లో ప్రస్తుతం మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అనేటువంటి విషయం అంతా కూడా ప్రొడక్ట్ టేబుల్లో ఉంటుంది. అంటే ప్రొడక్ట్ ప్రైస్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, దాని యొక్క ట్యాక్సెస్, అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొడక్ట్ టేబుల్లో ఉంటుంటుంది అనమాట. కాబట్టి ఈ కస్టమర్ టేబుల్లో ఉండే ఫీల్డ్లు కానీ, టేబుల్ అంటే ఫీల్డ్స్ ఉంటాయి కదా, కస్టమర్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉండొచ్చు, కస్టమర్ నెంబరు, కస్టమర్ నేము, తర్వాత కస్టమర్ యొక్క అడ్రస్సు, అతని యొక్క మొబైల్ నెంబరు, ఇలాంటి ఫీల్డ్స్ ఉంటూ ఉంటాయి. అదే ఇన్వాయిస్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఏ కస్టమరు అంటే కస్టమర్ ఐడి, ఏ ప్రొడక్ట్ని అంటే ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నెంబర్ అనమాట. ప్రతి ప్రొడక్ట్కి నెంబర్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్ట్ యొక్క నెంబరు, ఎన్ని క్వాంటిటీ తీసుకున్నాడు, ఉదాహరణకి సోప్స్ ఉన్నాయి, ఒక 10 సోప్స్ తీసుకున్నాడు అనుకోండి, క్వాంటిటీ 10 అవుతుంది, అంటే క్వాంటిటీ ఫీల్డ్. మూడోది క్వాలిటీ ఫీల్డ్. ఇంకా ఫోర్త్ వన్ ఎంత అయింది బిల్లు, చివరిని ప్రైస్ అనమాట. కాబట్టి కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, ప్రైసు, ఇదంతా కూడా ఇన్వాయిస్లో వస్తుంది అనమాట. ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇన్వాయిస్లో ఉంటాయి. అదేవిధంగా ప్రొడక్ట్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి, తర్వాత ప్రొడక్ట్ నేము, తర్వాత ప్రైసు, ట్యాక్సెస్ అలాంటివి ఉంటాయి కనుక ఆ ఇన్ఫర్మేషన్, ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటుంటాయి. ఆ ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి ఫీల్డ్స్ అన్నీ కూడా టేబుల్లో ఉంటాయి. టేబుల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ కదా, కాబట్టి ఆ ఫీల్డ్స్ అన్నీ అందులో ఉంటాయి. అది డేటా. మరి మెటా డేటా అంటే ఏంటండి, కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంటుంది. ఈ కస్టమర్ ఐడి యొక్క డేటా టైప్ ఏంటి, నంబరు. కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ నేమ్ యొక్క డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్ టైప్ డేటా. కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఏంటి, అది కూడా నెంబరే, అంటే ఇంటీజర్, మనం సిలోను జావాలో నేర్చుకున్నట్టు.
ఇంకా మనం కస్టమర్ మనం ఏ రోజున విజిట్ చేశాడు, ఏ రోజు మన దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, అది డేట్కి ఒక డేటా టైప్ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో డేట్ డేటా టైప్ ఒకటి నేర్చుకుంటాం. ఇలాగా ఇంటీజర్ లేకపోతే ఫ్లోట్, తర్వాత డేట్ డేటా టైపు, అలాగా ఆ టేబుల్లో ఉండే ఫీల్డ్ యొక్క డేటా టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా అని మెటా డేటా అంటాం. అంటే కస్టమర్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ యొక్క డేటా టైప్స్ ఏంటి. నిన్నే మనం చెప్పుకున్నాం కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, రూల్ ఆర్ రెస్ట్రిక్షన్ ఆన్ పర్టికులర్ ఫీల్డ్. కస్టమర్ టేబుల్ తీసుకున్నాం, కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంటుంది. ఈ కస్టమర్ ఐడి అనేది ఏంటి, యూనిక్నెస్ మెయింటైన్ చేయాలి. ఒక కస్టమర్కి ఒక కస్టమర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ నెంబర్ మరి ఏ ఇతర కస్టమర్స్కి కూడా మనం ఇవ్వకూడదు. దీన్ని యూనిక్ అంటాం. ఇదే మనం ముందు సిలబస్లో ప్రైమరీకి అని చెప్పుకుంటాం. కాబట్టి ఏ ఫీల్డ్కి నువ్వు ప్రైమరీకి ఇచ్చావు. నెక్స్ట్ వ్యాలిడ్. కస్టమర్ ఈరోజు రిజిస్ట్రేషన్ పొందారు అంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి రేపు అవ్వకూడదు కదా, రేపు రిజిస్ట్రేషన్ అవ్వకూడదు కదా, కాబట్టి రేపు డేట్ ఇవ్వకూడదు, రిజిస్ట్రేషన్ డేట్ ఈ రోజే ఇవ్వాలి. అలాగా ఫీల్డ్ల మీద పెట్టే కండిషన్స్ కానీ, ఫీల్డ్కి అప్లై చేసే యూనిక్నెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెటా డేటాలాగా వస్తాయి. అంటే ఫీల్డ్ యొక్క డేటా టైప్స్, ఫీల్డ్ల మీద మనం అప్లై చేసేటువంటి కన్స్ట్రైంట్స్ అంటే రూల్స్ అనమాట. ఈ కన్స్ట్రైంట్స్ ఇలాంటివన్నీ కూడా ఎందులో వస్తాయంటే మెటా డేటాలోకి వస్తాయి. యూ అబ్జర్వ్ వన్ థింగ్, సిలో కానీ జావాలో కానీ మనం తీసుకునేటప్పుడు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా డేటాతో పాటుగానే ఉంటాయి. అంటే ఏంటి పక్కన ఏ అని రాసేసుకుంటుంటాం. కానీ డిబిఎంఎస్లోకి వచ్చేసరికి ఏంటంటే డేటాని డేటా మీద ఉండేటువంటి మెటా డేటాని రెండు విడివిడిగా పెడుతుంది అనమాట. దీంట్లో ఇంకా మెటా డేటా ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే డేటా లాస్ అవ్వకూడదు, రెండవది డేటాకి ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, వాల్యుబుల్ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాని చాలా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మెటా డేటాని ఏం చేస్తుందంటే డేటాతో పాటుగానే విడిగా పెడుతుంది అనమాట డిబిఎంఎస్ అనేటువంటిది. సో మెటా డేటా తర్వాత డేటా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీన్ని డేటాబేస్ అంటాం, డేటాబేస్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి డేటాని రిసీవ్ చేసుకుని ఎండ్ యూజర్కి ఇవ్వడం, ఎండ్ యూజర్ దగ్గర వచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో, క్వరీస్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి డేటా స్ట్రక్చర్స్లోకి పంపించడం ఇలాంటివన్నీ కూడా చేసేది ఎవరంటే డిబిఎంఎస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ creating tables, inserting records, applying constraints, జనరేటింగ్ రిపోర్ట్స్. ఇది డిబిఎంఎస్ చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్. టేబుల్స్ని క్రియేట్ చేయడం, నెక్స్ట్ టేబుల్స్ని క్రియేట్ చేసిన తర్వాత వాటిలో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడం, దాని తర్వాత వాటికి కన్స్ట్రైంట్స్ని అప్లై చేయడం. కన్స్ట్రైంట్స్ అంటే రూల్స్ అనమాట. అంటే స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ ఐడికి యూనిక్నెస్ ఇవ్వాలి. యూనిక్నెస్ ఎప్పుడైతే ఇచ్చామో మీరు టేబుల్లోకి రికార్డులు ఎంటర్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ ఐడికి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చినప్పుడు రెండో స్టూడెంట్ ఐడి రికార్డ్ ఎంటర్ చేసేటప్పుడు అదే నెంబర్ ఇచ్చి చూడండి, తీసుకోదు. అంటే రూల్ ఇచ్చేసాం కదా, మనం రెస్ట్రిక్ట్ చేసాం కదా. అంటే ఒకసారి ఒక నెంబర్ మాత్రమే ఇస్తాము, రెండోసారి ఎంటర్ చేసినప్పుడు ఆ నెంబర్ కాక వేరే నెంబర్ ఇవ్వాలి. యూనిక్నెస్ అంటాం. అంటే మీ హాల్ టికెట్స్ లాంటివి అనమాట. ఏ ఇద్దరికి కూడా ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండదు. అలా ఉండకుండా ఉండే విధంగానే అక్కడ సాఫ్ట్వేర్ రాయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అనేది యూనిక్నెస్ ఎలా మెయింటైన్ చేస్తుందో కస్టమర్ ఐడి కానీ, ప్రొడక్ట్ ఐడి కానీ, అదేవిధంగా బిల్ ఐడి కానీ, ఇన్ కేసు ఎప్పుడైనా సరే కస్టమర్ తన బిల్ తీసుకొచ్చి సార్ నేను ఈ ప్రొడక్ట్స్ని రిఫండ్ చేస్తున్నాను అని చూపిస్తే కనుక ఈ బిల్ ఐడి ఇవ్వగానే ఆ బిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రావాలి, తిరిగి ఏ బిల్ ఇన్ఫర్మేషన్ రాకూడదు. అంటే బిల్ ఐడి కూడా యూనిక్నెస్ మెయింటైన్ చేయాలి కదా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి. ఒక ప్రొడక్ట్ ఐడి తీసుకుంటే ఒక ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనం చూపించాలి. ఆ ప్రొడక్ట్ ఐడి ఇవ్వగానే 2-3 ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి, డూప్లికేషన్ వస్తుంది. దాన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం. నేను చెప్పుకున్న డ్రాబ్యాక్స్లో చెప్పాం. ఈ కన్సిస్టెన్సీ రాకూడదు. కాబట్టి ఇన్కన్సిస్టెన్సీ రాకూడదు, కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. కాబట్టి ఈ కాన్స్టెంట్స్ని అప్లై చేయడం అసలైనటువంటిది జనరేటింగ్ రిపోర్ట్స్ని జనరేట్ చేయడం. యూజర్ అంటే ఎండ్ యూజర్ క్వరీ ఇవ్వగానే వాడికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రొడ్యూస్ చేయగలగడం డిబిఎంఎస్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ అనమాట, ఫీచర్. కాబట్టి డిబిఎంఎస్ డెఫినేషన్ చెప్పుకుంటాం మనం. డిబిఎంఎస్
ఈజ్ a structural way, is a procedure. It provides a set of commands to manipulate our database. మన దగ్గర ఉండేటువంటి డేటాబేస్ని మ్యానిపులేట్ చేయడానికి సెట్ ఆఫ్ కమాండ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ని డిబిఎంఎస్కి అని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ చెప్పుకునేటప్పుడు మనం ఫస్ట్ సెమిస్టర్లో లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నాం. లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కొన్ని చెప్పుకున్నాం. అసెంబ్లీ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ ఇలాగా. అయితే ఇక్కడ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేసే పీరియడ్ ఆఫ్ టైం ప్రకారం థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్, ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్ అని చెప్పి రెండు రకాలుగా చెప్పాడు. మనం సి ప్రోగ్రామింగ్ కానీ, కోబాల్ ప్రోగ్రామింగ్ కానీ, ఫోర్ట్రాన్ కానీ, ఆల్గోల్ కానీ ఇవన్నిటిని కూడా థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ అంటాం. ది ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1980s. అవన్నీ కూడా థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ అంటారు. ఈ వీటిని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఫైల్ సిస్టమ్ అని కూడా అంటుంటాం. అంతకుముందు మనం నేర్చుకున్నాం. అవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్సే. అంటే అందులో అన్నీ కూడా డేటా ఏ ఎంటిటీ కావాల్సిన డేటా ఆ ఎంటిటీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, సెంట్రలైజ్డ్ కాదు. వాటిని థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ అంటాం. మరి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్, 4GL లాంగ్వేజ్ ఏంటి? డిబిఎంఎస్ అనమాట. ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, సైబేస్ ఇవన్నీ కూడా ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్. దానికి దీనికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడాల్లో ఒకటి సెంట్రలైజ్డ్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. డీసెంట్రలైజ్డ్ అంటే డేటా అంతా కూడా డీసెంట్రలైజ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, మామూలుగా డీసెంట్రలైజ్ సిస్టమ్ అయితే కస్టమర్కి ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఇన్వాయిస్కి ఒక ఫంక్షన్ రాస్తాం, ప్రొడక్ట్కి ఒక ఫంక్షన్ రాస్తాం. ఏ ఫంక్షన్ సంబంధించిన డేటా ఫంక్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కస్టమర్ డేటా కావాలంటే ఆర్గ్యుమెంట్ల ద్వారా ఇన్వాయిస్ పంపిస్తాం. ఇన్వాయిస్ డేటా కావాలంటే అక్కడి నుంచి వేరే చోటకి ఎవరికి కావాలంటే పంపిస్తాం. కాబట్టి ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ తనకి సంబంధించిన తన డేటా తను మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. అన్నిటికీ కలిపి కామన్గా సెంట్రలైజ్డ్ మేనర్లో మనం చెయ్యం. అది థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్లో. అయితే ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే డేటా అంతటినీ కూడా ఒక చోట తీసుకొచ్చేస్తాం. ఓఓపీలో చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో డేటా మీద ఆపరేట్ చేయబడేటువంటి ఫంక్షన్స్ని రెండింటిని కూడా ఎన్క్యాప్సులేషన్ చేసి ర్యాపోర్ట్ చేసి ఒక చోట ఉంచుతాం. దాన్నే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. అదే డేటా ఎన్క్యాప్సులేషన్ కూడా ఇక్కడ జరుగుతుంటుంది. డిబిఎంఎస్ ఏం చేస్తుందంటే డేటా వీళ్ళకి ఇవ్వదు. నీకు ఏదైనా డేటా కావాల్సి వస్తే నాకు చెప్పండి, నేను తీసుకుని వస్తాను. మీరు ఏదైనా డేటా ఇస్తానంటే నాకు ఇవ్వండి, నేను పర్టికులర్ డేటాబేస్లో వేస్తానని చెప్తుంది తప్ప డేటాబేస్ అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ఎండ్ యూజర్స్కి ప్రొడ్యూస్ చేయదు. ఇక్కడ కూడా ఇంచుమించుగా ఊప్స్ కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది మనకి. సో ఇక్కడ కనిపించే డేటాబేస్ ఎండ్ యూజర్కి డైరెక్ట్గా విజిబిలిటీ ఇవ్వదు. ఒకవేళ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కూడా ఫైనల్గా అప్డేట్ అవుతుంది తప్ప మధ్యలో వెంటనే అప్డేట్ అవ్వదు అనమాట. కాబట్టి ఇక్కడ డిబిఎంఎస్లో ఏం జరుగుతుంటుందంటే ఇది ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం. ఈ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాను కదా, మొట్టమొదటి ఇది సెంట్రలైజ్డ్ మేనర్లో ఉంటుంది. అంటే డేటా అంటే కూడా ఒక చోట తెచ్చేసుకుంటుంది, సెంట్రలైజ్ చేసుకుంటుంది. ఈ సెంట్రలైజ్డ్ నుంచే ఎవరికి కావాల్సిన డేటాని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ఎవరి దగ్గర నుంచైనా డేటా వస్తే ఆ పర్టికులర్ టేబుల్లో ఇన్సర్ట్ చేయడం చేస్తుంటుంది డిబిఎంఎస్ అనమాట. దీనివల్ల రిడెండెన్సీ తగ్గుతుంది, అంటే రిపిటేషన్ ఆఫ్ డేటా తగ్గుతుంది. డేటా అంతా ఒక చోట ఉంటుంది కదా, అందు గురించి 2-3 కాపీలు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉండదు. డేటా అంతా సెంట్రలైజ్ అయ్యి ఉండడం వలన. దానివల్ల ఎక్కడైనా మాడిఫికేషన్ చేయాల్సి వస్తే ఆ పర్టికులర్ టేబుల్లో చేస్తే సరిపోతుంది తప్ప దీని కాపీస్ ఎక్కడ ఉండవు. కాబట్టి అక్కడెక్కడ కూడా మాడిఫికేషన్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. రిడెండెన్సీ ఉండదు, ఇన్కన్సిస్టెన్సీ అసలు రాదు. సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే డేటాబేస్ అంతా కూడా ఒక చోట ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మనం సిలో కానీ జావాలో కానీ ఒక చిన్న రిజల్ట్కి కూడా కనీసం 10 లైన్ల ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చేది. ప్రొసీజర్ అంటాం దాన్నే, లేదా సబ్ ఫంక్షన్ అంటాం. ఒక కోడ్ని మనం చాలా రకాలుగా పిలుస్తాం. జావాలో మెథడ్ అన్నాం, సిలో ఫంక్షన్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటాం డిబిఎంఎస్లోకి వచ్చేసరికి. అయితే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి, స్కాన్ ఆఫ్ ఫంక్షన్ రాయాలి, తర్వాత C = A+B అనే ఒక అర్థమెటిక్ స్టేట్మెంట్ రాయాలి, సిని ప్రింట్ చేయాలి. ఇన్ని లైన్ల ఆఫ్ కోడ్ రాయాలి. అదే మనం డిబిఎంఎస్లోకి వచ్చేసరికి ఏంటంటే అన్ని లైన్ల ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక సింగిల్ లైన్ కోడ్ రాస్తే చాలు. ఉదాహరణకి కస్టమర్ ఇన్ఫర్మేషన్, అంటే మన దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఎంతమంది అనే డేటా కావాల్సి వస్తే సింపుల్గా ఏం చేస్తామంటే ఒక క్వరీ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటాం. దాన్ని క్వరీ అంటామండి. క్వరీ మీన్స్ పర్ ఆఫ్ మూమెంట్, అంటే సింపుల్గా ఒక లైన్లో లేదా తప్పితే 2 లైన్లో రాసేటువంటి అతి చిన్న కోడ్ని క్వరీ అంటాం. నార్మల్ భాషలో ఏంటంటే క్వశ్చన్ అని కూడా అంటుంటాం. ఒకవేళ ఎవరైనా మీ పేరు ఏంటండి
లేదా మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏ క్లాస్ సంబంధించిన వారు, మీరు ఏ ఫ్యాకల్టీ అని ఒకే ఒక లైన్ కోడ్ ఉంటుంది, ఒకే ఒక లైన్ క్వరీ క్వశ్చన్ అడుగుతాం, దాన్ని క్వరీ అంటాం. ఆ క్వరీ ఇస్తే సరిపోతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటే కస్టమర్ టేబుల్లో ఉండేటువంటి అన్ని రికార్డులు నాకు చూపించు, డిస్ప్లే ఆల్ రికార్డ్స్ ఇన్ కస్టమర్ టేబుల్ అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఇప్పుడు దీనికే మనం సిలో కానీ జావాలో కానీ రాయాలనుకోండి, ముందర కస్టమర్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ని కానీ క్లాస్ని కానీ డిఫైన్ చేసుకోవాలి. రెండోది దానికి ఫంక్షన్ రాయాలి, గెట్ డేటా అనే ఒక ఫంక్షన్ రాయాలి, స్ట్రక్చర్లో ఉండేటువంటి అన్ని ఫీల్డ్స్ని ఇన్పుట్ తీసుకోవాలి స్కాన్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఉపయోగించి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ప్రింట్ డేటా అని చెప్పి మళ్ళీ ప్రింట్ తీసుకోవాలి. ఇంత తత్తంగా ఉంటుంది. దానికి ఒక 20 లైన్లు కోడ్ రాస్తే ఒక 4 లైన్లు రిపోర్ట్ వస్తుంది, కస్టమర్ నెంబరు, కస్టమర్ నేము, సిటీ అని చెప్పేసి. అయితే దాన్ని మళ్ళీ సేవ్ చేయాలి. సి ప్రోగ్రామింగ్లో మనం డాట్ సితో సేవ్ చేసి దాన్ని మళ్ళీ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి, ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇలా 3-4 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత కంపైల్ చేస్తే అప్పుడు మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, ఒక 3 లైన్లో 2 లైన్లో. జావాలో కూడా అంతే, ఒక క్లాస్ డిఫైన్ చేయాలి, క్లాస్లో మెథడ్స్ రాయాలి, ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ వచ్చి ఫంక్షన్ కాల్ చేయాలి, ఆ ఫంక్షన్ ఏమో డేటా మీద మ్యానిపులేట్ అయ్యి అప్పుడు రిపోర్ట్ వస్తుంది. ఇదంతా మనం కోడ్ రాసిన తర్వాత 1-2 లైన్ల అవుట్పుట్ వస్తుంటుంది అనమాట. అవన్నీ కూడా 3GL లాంగ్వేజెస్. ఓకే, సో దాన్ని మళ్ళీ సేవ్ చేయాలి, క్లాస్ ఫైల్ క్రియేట్ చేయాలి. క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వస్తుంది. కాబట్టి సోర్స్ ఫైలు, ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైలు, అవుట్పుట్ ఫైలు, 3 ఫైల్స్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంటుంది. ఏది ఒక లైన్ లేదా 2 లైన్ల అవుట్పుట్కి. అదే మనం SQLలోకి వచ్చేసరికి అంటే ఒరాకిల్లోకి వచ్చేసరికి ఏంటంటే DBMSలోను ఒక సింగిల్ లైన్ క్వశ్చన్ రాస్తే చాలు, మొత్తం టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ DBMS. DBMSలో ఉండేటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే టెంపరీ అడ్హాక్ క్వరీ అంటాం. అడ్హాక్ క్వరీ అంటే సేవ్ చేయవలసిన అవసరం లేదు, నువ్వు టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తే చాలా కింద అవుట్పుట్ వచ్చేస్తుంటుంది. కోడ్ రాయక్కర్లేదు, వేరియబుల్స్ డిక్లేర్ చేయక్కర్లేదు, మెమరీ వేస్ట్ చేసుకోక్కర్లేదు, మళ్ళీ ఆ ఫైల్స్ని సేవ్ చేయక్కర్లేదు, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయక్కర్లేదు, ఎర్రర్స్ చూసుకోక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఒక సింగిల్ లైన్ క్వరీ రాస్తే చాలు, ఆ క్వరీ రాసి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఈ క్వరీ ఏ టేబుల్కి సంబంధించిందో ఆ క్వరీని DBMS తీసుకుని ఆ టేబుల్లో ఉండే డేటాని తీసుకొచ్చి ఎండ్ యూజర్కి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంత సులువుగా మనం డేటాని ఇవ్వచ్చు, ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ క్వరీస్ ఎలా రాయాలి? ఈ క్వరీస్ రాయాలంటే ఏ కమాండ్స్ ఉంటాయి, వాటి యొక్క సింటాక్స్ ఏంటి, అవన్నీ కూడా DBMSలో మనం నేర్చుకుంటాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అని, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అని చెప్పేసి 4 ఉన్నాయి. ఒకటి DDL, 2 DML, 3వది DCL, 4వది TCL. ఈ 4 కేటగిరీస్ ఆఫ్ కమాండ్స్లో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్లో స్ట్రక్చర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, టేబుల్స్లో రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఈ మొత్తం కమాండ్స్ అన్ని కూడా DBMSలో వస్తుంది. SQL, PLSQL అని చెప్పి 2 కేటగిరీస్ నేర్చుకుంటాం. SQL అన్నీ కూడా క్వరీస్ వస్తాయి, PLSQL స్టోర్డ్ ప్రొసీజర్స్ వస్తాయి. చెప్పాం కదా, సిలోను జావాలో మనం మెథడ్స్ ఎలా రాస్తున్నామో DBMSలోకి వచ్చేసరికి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, దీంట్లో కూడా స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిని PLSQL అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. PLSQL స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకా మనం అడ్వాన్స్డ్కి వెళ్తే ట్రిగ్గర్స్ అంటాం వాటిని. ఇంకా ముందుకెళ్తే అంటే మనం ఉపయోగించే సందర్భాన్ని బట్టి ప్రొసీజర్స్ని స్టోర్డ్ ప్రొసీజర్స్ అని, ఫంక్షన్స్ అని చెప్పి, ట్రిగ్గర్స్ అని చెప్పేసి అంటుంటాం. సిలో ఫంక్షన్స్, జావాలో మెథడ్స్ అన్నట్టుగా అనమాట. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ DBMS ఇన్ ఎ పర్టికులర్ డేటాబేస్ మ్యానిపులేషన్. సో ఇది ఎండ్ యూజర్ ద్వారా డేటాని రిసీవ్ చేసుకోవడం, ఎండ్ యూజర్కి సంబంధించిన డేటాని డేటాబేస్లో రిట్రీవ్ చేయడం చేస్తుంటుంది అనమాట. ఇక్కడే DBMSలోనే కంపైలర్ కూడా ఉంటుంటుంది. అంటే మరి నువ్వు వచ్చిన క్వరీ కరెక్ట్ కదా చెక్ చేసుకోవాలి కదా, సింటాక్టికల్ అవి చెక్ చేసుకోవాలి కదా, దీంట్లోనే ఇది ఇండివిజువల్గా కంపైలర్స్ని వాటిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే యూజర్ ఇచ్చినటువంటి క్వరీ కరెక్టా కాదా, అందులో సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, లేదు ఏదైనా ఒక ఇన్సర్ట్ అనేటువంటి ఒక కమాండ్ ఇచ్చినప్పుడు ఆ ఇన్సర్ట్ కమాండ్ ద్వారా యూజర్ ఏదైనా డేటాని టేబుల్లో ఎంటర్ చేసేటప్పుడు ఆ టేబుల్లో ఉండేటువంటి ఫీల్డ్స్కి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇందాక చెప్పాను యూనిక్నెస్ అని చెప్పి, ఆ యూనిక్నెస్ ఏదైనా ఉందా. ఒక రికార్డ్ యూజర్ ఎంటర్ చేస్తున్నాడు, అందులో ఒక స్టూడెంట్ ఐడి ఇచ్చాడు, వాడు ఇచ్చినటువంటి స్టూడెంట్ ఐడి అంతకు ముందు ఉండేటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. ఉంటే కనుక నువ్వు ఇచ్చినట్టు ఇన్సర్ట్ కమాండ్ని ఆఫ్ చేయడం అంటే టెర్మినేట్ చేస్తుంది అనమాట. సారీ, యూనిక్నెస్ వైలేటెడ్ అంటే మీరు ఏదో ఒక స్టూడెంట్ ఐడి ఇచ్చారు, ఈ స్టూడెంట్ ఐడి ఆల్రెడీ అంతకు ముందు ఉండేటువంటి స్టూడెంట్ ఐడికి ఎవరికో అసైన్ చేయబడి ఉంది, కాబట్టి ఈ రికార్డు వ్యాలిడ్ కాదు, టెర్మినేటెడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అలాగా మనం ఆ కమాండ్స్ ద్వారా DBMS ప్రొవైడ్ చేసేటువంటి కమాండ్స్ ద్వారా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవడం,
టేబుల్స్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్కి కన్స్ట్రైంట్స్ అంటే రూల్స్ని పర్మిషన్స్ని అప్లై చేయడం, క్రియేట్ చేయబడినటువంటి టేబుల్లోకి రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడం, ఎప్పుడైనా రికార్డ్స్ని మాడిఫికేషన్ చేయవలసి వస్తే, అంటే ఉదాహరణకి కస్టమర్ ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత 2-3 టైమ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఏమండి నేను నా మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకున్నాను, ఐ చేంజ్ మై మొబైల్ నెంబర్, సో ప్లీజ్ అప్డేట్ దిస్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అప్పుడు ఏం చేయాలి, కొత్త కస్టమర్ రికార్డుని క్రియేట్ చేయక్కర్లే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆ కస్టమర్ ఐడి తెలుసుకుని ఆ కస్టమర్ ఐడిలో ఉండే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి, అంటే రికార్డ్స్ని మాడిఫికేషన్ చేయడం. లేదు మనం అవుట్పుట్ రిపోర్ట్స్ కావాల్సి వస్తాయి, ఈవేళ మొత్తానికి మనకి స్టాక్ ఎంత ఉంది, లేదా మనం ఎంత ట్రాన్సాక్షన్స్ చేసాం, ఎంత బిజినెస్ చేసాం, టోటల్ అమౌంట్ ఎంత, మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత, ఇలాంటివి తెలుసుకోవాలనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా మనం స్పీడ్గా గెట్ చేయొచ్చు అనమాట క్వరీస్ ఇవ్వడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్లోకి వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీని అతని యొక్క సుపీరియర్ అంటే మేనేజర్ అడుగుతాడు, మనం ఈరోజు మనం పలానా ప్రొడక్ట్ స్టాక్ ఎంత ఉంది నాకు చెప్పండి వెంటనే అంటాడు. అన్నప్పుడు ఏం చేస్తాడు, సిలో ప్రోగ్రామ్ రాసినట్టు ఒక 15 లైన్ ప్రోగ్రామ్ మెయిన్ అని చెప్పి ఇంక్లూడ్ అని చెప్పి వేరియబుల్ డిక్లరేషన్ చేసి కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసి అవుట్పుట్ ఇచ్చి అవుట్పుట్ను ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం, ఇదంతా కూడా టైం టేకింగ్ అనమాట. సో వర్కింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే మన సుపీరియర్స్ ఏదైనా ఒక రిక్వెస్ట్ మనం అడిగినప్పుడు, ఒక క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన రిపోర్ట్స్ మనం డేటాబేస్ ద్వారా తీసుకోవాలనుకుంటే క్వరీ టైప్ చేసి ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ వితిన్ మినిట్స్ మనం ఆ డేటాని గెట్ చేసి డేటా మనం పై వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఫర్ దట్ పర్పస్ వీ యూస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. కాబట్టి ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా డేటాని సెంట్రలైజ్డ్గా మెయింటైన్ చేయొచ్చు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు, రిపిటేషన్ ఆఫ్ డేటాని తగ్గించవచ్చు, ఇన్కన్సిస్టెన్సీని తగ్గించి డేటాని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ డిబిఎంఎస్. థ్యాంక్ యూ.